అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు అంగీకారం, యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే అంగీకరించడం, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడము. ఒక తల్లి తన బిడ్డ వికలాంగుడైన అతన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తుంది, నా బిడ్డ అని చెప్పి. మనము అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించకుండా వాటికి ఎదురెళ్ళి మన యొక్క శక్తిని కోల్పోతున్నాము. ఉన్న పరిస్థితిని అంగీకరించకుండా, యాక్సెప్ట్ చేయకుండా మనము శక్తిని కోల్పోతున్నాము. అందుకే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఏమంటారంటే అంగీకారము, యాక్సెప్టెన్స్ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని చెప్పి చెప్తారు. అంగీకరించు, ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. నీకు ఏదైనా ఒకటి వచ్చింది, ఒక కష్టం వచ్చింది, ఐ యాక్సెప్ట్, నేను యాక్సెప్ట్ చేశాను. అంగీకరించు. ఒక నష్టం వచ్చింది, అంగీకరించు. ఒక సుఖం వచ్చింది, అంగీకరించు. ఒక దుఃఖం వచ్చింది, అంగీకరించు. ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ తన యొక్క స్థితిని కోల్పోయాడు, పేదవాడైపోయాడు నీ ఫ్రెండ్. అయితే అతన్ని అంగీకరించు. అతని దగ్గర డబ్బు లేదు కదా, నేను ఎట్లా అంగీకరిస్తా అంటే అక్కడ నీకు సరైనటువంటి మిత్రత్వం ఉందా? లేదు. అది ఆధ్యాత్మికత కాదు. ఏ స్థితిలో ఉన్నా, ఎవరినైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళతో నువ్వు ఎలా ఉన్నావో, వాళ్ళు ఏ స్థితికి ఉన్నా నువ్వైతే అలాగే ఉండాలి. అందరితో మనము అంగీకార తత్వంతో మెలగాలి. ఇది ఒక రకమైనటువంటి మైత్రి భావనే. యాక్సెప్ట్. భవతి భిక్షాందేహి అన్నాడు బుద్ధుడు. లేదు పో అనింది ఒక ఆమె. ఓకే, యాక్సెప్ట్ చేశాడు. అంత కూర ఉంటేయమ్మా, అంత అన్నం ఉంటే పెట్టమ్మా అని చెప్పి అడగలేదు. ఇంకొక చోటుకి వెళ్ళాడు. ఆమె తిట్టడం ప్రారంభించింది బుద్ధుణ్ణి. ఆయన చిరునవ్వుతో ఇలా అన్నాడు, నీ యొక్క వీటిని నేను నీకే పెట్టుకోమ్మా, వాటిని నేను తీసుకోవటం లేదు. నేను యథాలాపంగా అంగీకరిస్తున్నా, అంతేగాని వాటిని నేను ఎందుకు మోయాలా అన్నాడు. అక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఉన్న స్థితి నుంచి అంగీకరించాడు. ఆమె స్థితిని కూడా ఆయన అంగీకరించి ముందుకు సాగాడు. కాబట్టి ఇక్కడ అంగీకార తత్వం అనేటువంటిది ఎంత గొప్పదంటే మన యొక్క ఆధ్యాత్మిక శక్తిని మనకు పెంచుతుంది. మన యొక్క ఆత్మశక్తిని మరింతగా 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 మనల్ని బలవంతులుగా తయారు చేస్తుంది. ఐ యాక్సెప్ట్. మా అన్న ఇలా ఉన్నాడు, మా చెల్లి ఇలా ఉంది, నా మాట వినడమే లేదు, ఎంత మొత్తుకున్నానో అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. వాళ్ళని వాళ్ళుగా వదలలేరా? వాళ్ళని వాళ్ళుగా అంగీకరించలేరా? నేను చెప్పినట్టు వాళ్ళు వినడం లేదు సార్, వాళ్ళు చెప్పినట్లు నువ్వు విను. నేను చెప్పినట్లు వాళ్ళు వినలేదంటే వాళ్ళు చెప్పినట్లు నువ్వు విను. చాలామంది కంప్లైంట్, మా వాడు సెల్ ఫోన్ చూస్తున్నాడు, మా పాప సెల్ ఫోన్ చూస్తూ ఉంది, వాళ్ళు వినడమే లేదు. సరే, వాళ్ళు చెప్పినట్టు మీరే వినండి. వాళ్ళకి సెల్ వస్తాను చేతికి ఇచ్చేయి. ఎంత టైమో అడుగు, 10 మినిట్సా, 20 మినిట్సా, దానిపైన లేదు. అంటే ఇక్కడ మనము వాళ్ళని అంగీకరిస్తూ మన దారిలోకి తెచ్చుకోవాలి. దాని మీనింగ్ మన చుట్టూ ఉన్నటువంటి ఆరాలో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి చాలామందికి. ఆ ఆరాలో బ్లాక్స్ వచ్చేటువంటి కారణం ఏమంటే మనం అంగీకరించకపోతే మన చుట్టూ అవి ముద్దలు ముద్దలుగా బ్లాక్స్ ఏర్పడిపోతాయి. మన ఆరాలో మనిషి చుట్టూ ఆరా ఉంటుంది. మనము అది యాక్సెప్ట్ చేయకపోతే అక్కడక్కడ బ్లాకేజెస్గా మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ బ్లాకేజెస్ మనం ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, ఎస్ ఐ విల్ యాక్సెప్ట్. నీ ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, ఓకే, నీకు ఇష్టమున్నా లేకపోయినా ఆయన చెప్పిందంతా వినేసి ఓకే అని చెప్పు, అంతేగాని లేదు నేను ఒప్పుకోను అని నువ్వు వాదనకు దిగద్దు. అక్కడ నెగటివిటీ ఏర్పడుతుంది, పాజిటివిటీ ఏర్పడదు.
నీకు పాజిటివిటీ ఏర్పడాలంటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించు. ఏది ఉంది, ఇది ఉంది మా, ఇది తిను ఉంటుంది మీ అమ్మ, ఓకే. సాంబార్ లేదా, చట్నీ లేదా, ఏది ఉంటే దాన్ని అంగీకరించి స్వీకరించు. ఉన్నది ఉన్నట్లుగా స్వీకరించు. ఏదైనా సరే మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన, ప్రతి క్షణము వాళ్ళని వాళ్ళుగా అంగీకరించు. బాత్రూమ్ నీకు అవసరము, దాన్ని క్లీన్ చేసుకున్నపో దాన్ని అంగీకరించు. దాన్ని తిట్టుకుంటే ఈ ప్రిన్సిపాల్ని తిట్టుకొని, ఆ అటెండర్లను తిట్టుకొని వాళ్ళు క్లీన్ చేయలే, వీళ్ళు క్లీన్ చేయలే, అవంతా కాదు. నీకు పోవాలని ఉంది, నువ్వు క్లీన్ చేసుకొని వెళ్ళు. అది బాగాలేదని తెలుస్తూ ఉంది, ఉన్నది ఉన్నట్లు అంగీకరించు. ఎందుకు దాని మీద నువ్వు నెగిటివిటీ పెంచుకుంటావు? ఇతర మనుషుల్ని, వాళ్ళని మీరు అలా లేరే అని అనడం కన్నా మనమే వాళ్ళలాగా వాళ్ళకు అనుకూలంగా మారిపోతే పోలేదా, అంగీకరించేస్తే పోలేదా? కాబట్టి ఇక్కడ ఈ అంగీకార తత్వం అనేటువంటిది ఒక గొప్ప దైవిక గుణం. మనం దైవిక గుణాల గురించి గతంలో చెప్పుకున్నాం. ప్రేమ, క్షమ, దయ, ఆశీర్వాదం, వీటిలో అంగీకారం ముఖ్యమైంది. కృతజ్ఞత, క్షమ, వీటిలో అంగీకారము చాలా ముఖ్యమైనది. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల కూడా మనకు అనేక జబ్బులు వస్తాయి. మనం అంగీకరించకపోతే మనకి క్రోధం పెరిగిపోతుంది. ఆ క్రోధం పెరిగినప్పుడు మనలో అనేక నాడులు రియాక్ట్ అవుతాయి అన్నమాట. గ్రంథులు వాటి యొక్క స్రావాలు అవి స్రవించవు. మనము అనీజీగా తయారైపోతాం. మనలో ఒక అసహనం వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరిస్తే మన యొక్క స్టేజ్ని మరింత మనకు ముందుకు తీసుకెళ్లేదానికి ఉంటుంది. కాబట్టి ఈ యాక్సెప్ట్ చేయడము అనేటువంటిది. మా చెల్లి నేను చెప్పినట్లు వినలేదు, నువ్వు మీ చెల్లి చెప్పినట్లు విను. మా నాన్న నేను చెప్పినట్లు వినట్లేదు, నా మొగుడు నేను చెప్పినట్టు వినట్లేదు అని చాలామంది అంటారు. నీ మొగుడు చెప్పినట్టు నువ్వు విను. వాళ్ళ మీద కంప్లైంట్ చేయొద్దు. నువ్వు ఉన్నట్టుగా వాళ్ళని అంగీకరించి నీ బతుకు, వాళ్ళు ఏం నేర్చుకోవడానికి వచ్చినారో ఇక్కడ ఈ భూమి మీద, మీ దగ్గర ఏం నేర్చుకోవడానికి వచ్చినారో తెలియదు. వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్గా అలా వదిలిపెట్టి, వాళ్ళని యాక్సెప్ట్ చేసుకుని వదిలిపెట్టి ముందుకు వెళ్ళడమే ఈ అంగీకారత. ఏదైతే ఉందో దానిది ఉన్నది ఉన్నట్లుగా యాక్సెప్ట్ చేయండి. మీ యొక్క మనుగడ చాలా గొప్పగా ప్రారంభించబడుతుంది. కాబట్టి దీనికి రిలేటెడ్ వీడియోస్ కూడా మనకు ధ్యానయోగ టీవీలో వస్తూ ఉంటాయి, మీరు చూడండి. దాంట్లో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఆరా గురించి ఉంది, కృతజ్ఞత గురించి ఉంది, క్షమ గురించి ఉంది. మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మనం మార్నింగ్ చేసుకున్న యోగాసనాల గురించి కూడా వీడియో ఇప్పుడు మనకు తయారైంది. రోజు వస్తూనే ఉంటాయి. ఈరోజు సాయంత్రం ఒక వీడియో వస్తుంది, ధ్యాన యుగం కోసం ధ్యానం చేద్దామా పార్ట్ 2 అనేటువంటిది. చాలా మంచి వీడియోస్, చాలామంది విద్యార్థులకు చాలా యూజ్ఫుల్. ఈ సమాజంలో అందరికీ సెల్ ఫోన్లు చూసి 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 ఇంకా అనేక రకాల దీంతో పిచ్చిపెట్టిపోయినప్పుడు లాస్ట్కి అందరూ తిరుక్కొని వచ్చి సెర్చ్ చేసేది మన ఛానల్నే, ధ్యానయుగ. ఇప్పుడు మాకు ధ్యానం గురించి కావాలి, మేము అలసిపోయాం, మాకు పిచ్చి పెట్టిపోయింది అనేసి వస్తారు. ఖచ్చితంగా మన ఛానల్ని చూడాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చూస్తారు. తరతరాలకు ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్ ఇది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడా పోలేరు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తూ అంటారు, ఎన్నో చూస్తూ అంటారు. దానివల్ల మానసిక వికాసము, ఆత్మోన్నతి కలగదు అనేటువంటి విషయం మళ్ళీ తెలుస్తుంది. ఇప్పుడు ఏదో కొంచెము సంతోషం కలుగుతుంది, ఆనందం కాదు. ఈ ఛానల్స్ని ఫాలో అయితే ఆనందం కలుగుతుంది, బ్రహ్మానంద స్థితికి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంటుంది. అటువంటి ఛానల్స్లో లైఫ్ లేదు. మొన్ననే ఒక మేడం చెప్పింది, రాబోయే కాలము ధ్యానం గురించి, మెడిటేషన్ అండ్ యోగా గురించి ఎవరు చెప్తారో వాటికి మాత్రమే లైఫ్ ఉంటుంది. అందుకే ప్రధానమంత్రి యోగా చేస్తాడు. ప్రపంచంలోనే ఎక్కువ రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా, భారతదేశంలో ఎక్కువ రోజులు పనిచేసిన ప్రధానమంత్రిగా నిన్నటికే ఆయన పీరియడ్ నెహ్రూని దాటేశాడు. ఆయన యోగా మాస్టర్ మోడీ గారు. మన చంద్రబాబు నాయుడు గారు యోగా గురించి చాలా గొప్ప అవగాహన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటాడు. ఇప్పుడు ఆయన వయసు దగ్గర 75 దాటేసి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. ఆయన యాక్టివ్గా ఉన్నాడు, చురుగ్గా చలాకీగా ఉంటాడనమాట. కాబట్టి ఇక్కడ ఆ యోగా, ధ్యానము, ప్రాణాయామాలు లాంటివన్నీ చేయాలా. అవన్నీ చేస్తే మనకి ఇటువంటి లక్షణాలన్నీ పెరుగుతాయి. కాబట్టి ఇటువంటి దైవిక గుణాలు మనం పెంపొందించుకుంటున్నాం. క్లాసులో వినడం కాదు, అన్నీ చెప్తా ఉంటారు, అందరూ వింటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అట్లా కాకుండా మనము
చెప్పినటువంటి ఈ అంశాల మీద కొంచెం దృష్టి పెట్టుకొని కొంతసేపు అయినా దానికి కేటాయించండి. మనము లైవ్ పెడదాము, నేను చెప్తాను మీకు. మీరు లైవ్ వింటూ అలాగా మీరు నిద్రలోకి జారుకోవచ్చు. లైవ్లోనే మెడిటేషన్ చేపిస్తాను. దాంట్లో రీబర్త్ అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది, అది చేపిస్తే చాలా అద్భుతంగా మళ్ళీ మీరు పుడతారు. రీబర్త్, మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళేది ఎలా, ఇప్పటి నుంచి మళ్ళీ జన్మిస్తారు. కాబట్టి అటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మెడిటేషన్ ఉన్నాయి. మీరు అలాంటిది పడుకునే ముందు చేస్తే చాలా మంచి బాగుంటుంది. ధ్యానము లాంటివి కూడా చెప్తాను. లైవ్ టైం ఇస్తాను నేను, మళ్ళీ గ్రూప్లో సెండ్ చేస్తాను ఎప్పుడన్నా. లైవ్ టైం మనం లైవ్ పెడదాం, ప్రతిరోజు ధ్యానం కొంచెం చేస్తాము. రీబర్త్ కార్యక్రమం మిమ్మల్ని పడుకోబెట్టి మీ ఇంట్లోనే, మీ ఇళ్లలో పడుకోబెట్టే ఇక్కడ నేను అక్కడ క్లాస్ చెప్తాను. అలా వింటూ వింటూ మీరు అట్లా నిద్రపోవచ్చు. మంచి క్లాసెస్ రీబర్త్, అది నాకు తెలుసు, అది నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.